భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ జనతా వారధిలో వచ్చినటువంటి సమస్యలను స్థానిక అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ అది అందజేసి ఆ సమస్య పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆఫీసుకి విచ్చేసి చెరువుల్లో ఉన్నటువంటి మట్టిని గత ప్రభుత్వం 2019-2024లో 15 నుంచి 65 క్యూబిక్ మీటర్ల దాకా తవ్వేసుకుంది. జనరల్గా చెరువుల్లో మట్టి తవ్వితే అది రైతులకి ఉచితంగా అందజేయాలి. అంతేకాకుండా ఎవరైనా కుమ్మరులు ఉంటే వారికి ఉచితంగా ఇవ్వాలి. అది కాకుండా చెరువు గట్లు బలోపేతం చేయడానికి ఆ మట్టిని వాడాలి. కానీ గత ప్రభుత్వం ఇంచుమించు ఈ యొక్క మట్టి ద్వారా 13,500 కోట్ల నుంచి 31,000 కోట్ల దాకా అవినీతి చేసింది అనేది ప్రజల దగ్గర నుంచి వస్తున్నట్టు విన్నపం. ఆ వచ్చిన విన్నపాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాలు జరిగిన అవినీతిని బయట పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.